ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:32-33. ఎవరైనా బోధకులను మనం అనుసరించే ముందు దేవుని మీద ఆధారపడి వారి బోధలు వినాలి. వారు దేవుని వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా లేదా అని తరచి చూసుకోవాలి. కొంతమంది బోధకులు అదే పనిగా దేవుని ప్రేమను మాత్రమే గుర్తు చేస్తూ విశ్వాసులు పాపములో నుండి బయటకు రావటానికి ఎంత మాత్రము ప్రోత్సహించరు. అలాగే కొంతమంది బోధకులు అదే పనిగా దేవుని ఉగ్రతను మాత్రమే గుర్తు చేస్తూ విశ్వాసులను భయపెడతారు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారు రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తారు. దేవుడు నిత్యము మనకు శాంతిని మాత్రమే ప్రసాదిస్తాడు, కానీ అశాంతిని మాత్రం కాదు. ఎంతటి పాపులనైనా యేసుక్రీస్తు క్షమించటానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన ముందు మోకరించి పశ్చాత్తాపపడిన వారికి మారు మనసును దయచేసి తిరిగి వారు పాపంలో పడిపోకుండా తన శక్తిని అనుగ్రహిస్తాడు. కనుక దేవుని పరిశుద్ధతను గుర్తు చేసి మనం కూడా పరిశుద్ధంగా ఉండేలాగా ప్రోత్సహించే వారిని అనుసరించండి. అంతేకాని నిర్లక్ష్యమును లేదా నిరుత్సాహమును నింపే వారికి దూరంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.